ఆ కనిష్క నా మీద, నా భర్త మీద, నా కుటుంబం మీద పగబట్టింది మేడం. మమ్మల్ని సర్వనాశనం చేయడానికి తను ప్రయత్నిస్తోంది. నా భర్త మీద ఒక తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టించాలని ప్రయత్నిస్తోంది. ఆ కనిష్క మీ మీద అంత పగబట్టిందా? అవును మేడం. ఆ కనిష్కకి మీ మీద ఎందుకంత కోపం? నేను ఒక పెద్దావిడ్ని ఒక ముప్పు నుంచి తప్పించాలనుకున్నాను. దానిలో భాగంగానే కనిష్క మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను. అది మనసులో పెట్టుకుని తను ఇదంతా చేస్తోంది మేడం. అసలేమైందంటే ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. నువ్వు కనిష్క చేసిన అన్యాయాన్ని ఎదిరించావు. అది తనకిష్టం లేదు. అందుకే నీ మీద పగ సాధించాలి అనుకుంది. మిమ్మల్ని అణగదొక్కాలి అనుకుంది. దానికోసమే ఇన్ని నాటకాలు ఆడుతుంది. అంతే కదా? అవును మేడం. సరే, ఈ సమస్యని నేనెలా పరిష్కరించాలనుకుంటున్నావు? అంటే నా నుంచి నువ్వెలాంటి సహాయాన్ని కోరుకుంటున్నావు? ఏం లేదు మేడం. మీరు ఇది మేడం, ఈ సహాయమే నేను మీ నుంచి కోరుకునేది. నా ప్రాణం కాపాడిందానివి, మళ్ళీ నాకు ఊపిరి పోసిందానివి. నీకింత చిన్న సహాయం చేయలేనా? తప్పకుండా చేస్తానమ్మా. చాలా సంతోషం మేడం. ఆ దేవుడు నాకొక దారి చూపించాడనుకుని మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. మిమ్మల్ని కలిశాక, మీరు నాకు భరోసా ఇచ్చాక, ఆ దేవుడు నాకు చూపించిన మార్గం మీద నాకు మరొకసారి నమ్మకం కలుగుతోంది. నేను వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. ఆ పెన్ డ్రైవ్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. అమ్మా అభి, అమ్మా అభి, ఎంత ఉదయమే అభి ఎక్కడికి వెళ్ళినట్టు? ఎంత వెతికినా కనిపించట్లేదు. కనీసం ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్పుంటే సరిపోయేది. వేదా, వేదా, ఏ రాజీవ్! ఏంటి మావయ్య గారు? అభి ఇంటికి తిరిగొచ్చిందా? బంగారం ఎంతసేపు తిరుగుతుందో ఎవరికి తెలుసు, ఉంగరం ఎన్నాళ్ళు కరుగుతుందో ఎవరికి తెలుసు అన్నట్టు. అవి రావడం ఎవరికి తెలుస్తుంది, పోవడం ఎవరికి తెలుస్తుంది? అవును పెద్దనాన్న, ఆవిడగారి ఇంటికి రావాలి అంటే ఆవిడగారి తిరుగుళ్ళన్నీ అయిపోవాలి కదా. చూడండి, అభి వస్తే వచ్చిందని చెప్పండి, లేకపోతే రాలేదని చెప్పండి. అంతేకాని ఎందుకు అభి గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు? ఈ ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా ఇంకొకరి గురించి మాట్లాడుకున్నారా? ఎప్పుడైనా నిందలు వేసుకున్నారా? ఎప్పుడైనా తప్పు పట్టారా? ఎందుకంటే అందరూ ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటారు కాబట్టి, అందరికీ వాళ్ళ వాళ్ళ హద్దులేంటో తెలుసు కాబట్టి. కానీ అందరూ అభి గురించే చెడుగా మాట్లాడతారు, అభినే తప్పు పడతారు అంటే, అభినే వేలెత్తి చూపిస్తారు అంటే, అభికి ఒక పద్ధతి ఉండదు కాబట్టి, తను చేసే పనులకి అర్థం ఉండదు కాబట్టి. చూడు వేదా,
అభికి ఏం తెలుసో ఏం తెలీదో నాకు తెలుసు. తన గురించి ఎప్పుడు తప్పుగా ఆలోచించే వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది. అమ్మా, నాన్న, ఏంటిది? అభి గురించి అనవసరంగా మీరిద్దరు గొడవ పడుతున్నారు. ఈయనకి తప్పుడు మనుషుల్ని తప్పుడు మనుషులు అంటే తప్పైపోయిందిరా. అత్తయ్య, మామయ్య ఏదో కోపంలో అలా మాట్లాడితే మీరైనా సర్దుకుపోవచ్చు కదా. ఎప్పుడూ నేనే సర్దుకుపోవాలి. ఆయన మాత్రం సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు, అంతే కదా? రాహుల్, రాహుల్, ఏంట్రా నీకీ గతి? అయ్యో రాహుల్, రాహుల్, అయ్యయ్యో! రాహుల్, ఏమండి, చూసారా నా కొడుకుని ఎలా చావగొడుతున్నారో? వాడి ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. వాడేం తప్పు చేశాడండి? ఎందుకు వాడిని ఇంత హింసిస్తున్నారు? వేదవతి, నువ్వు కొంచెం నిదానంగా ఉండు. వాడి గురించి ఆలోచించి అనవసరంగా నువ్వు ఆరోగ్యం మీదకు తెచ్చుకోకు. తన కొడుకు అలాంటి పరిస్థితిలో ఉంటే ఏ తల్లి గుండైనా నిదానంగా ఉంటుందండి. ఉన్న దుస్థితిలో చూస్తూ ఉంటే నా కన్న పేగు కదిలిపోతుందండి. నా గుండె పగిలిపోతుంది. ఏంటండి వాడికి పరిస్థితి? ఆ పోలీసులు కనిష్క ఇచ్చిన గడ్డి తింటూ రాహుల్ మీద కక్ష కట్టారు. ఇంకా కనిష్కదే తప్పంటారా? అభిదే తప్పు లేదంటారా? వేద, అసలు అభి ఏం చేసింది? ఆ? ఏం చేసిందో మీకు తెలీదా? హా? ఇప్పుడు అభి కారణంగానే వాడు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అభి మూలంగానే కదా వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తింటున్నాడు. చూడు, అభి మంచి పని చేయాలనుకుంది. తనకెలాంటి చెడు ఎదురవుతుందని తను మాత్రం ఊహిస్తుందా? చాలండి, చాలు. అసలు మీకు కొడుకు మీద ప్రేమ ఉందా? వాడి మీద అభిమానం ఉందా? వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఏం మాత్రమైనా జాలుందా? అభి మూలంగానే ఇలాంటి పరిస్థితిలో వాడున్నా కూడా ఇంకా మీరు అభిని వెనకేసుకొస్తున్నారా? అవును మావయ్య గారు, కొంపని తగలబెట్టేసే నిప్పుని తీసుకొచ్చి జేబులో పెట్టుకుంటున్నారు మీరు. అభి వల్ల ఇంత రాద్ధాంతం జరుగుతుంది. రాహుల్ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు.